కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ చెందిన ప్రైవేటు బస్సు పటాన్చెరులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి క్లాస్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ క్లాస్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్యాసింజర్లను ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైకును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకి దూరిపోయింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్యాసింజర్లు ఉన్నారు. 20 మంది వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 20 మంది నిద్రలోనే పూర్తిగా సజీవ దహనమయ్యారు. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమో తెలుస్తోంది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ఢీకొనడంతో బైకు నడిపిన వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయాడు. అతడిని కర్నూలు సిటీలోని ప్రజానగర్కు చెందిన శంకర్గా గుర్తించారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించింది. వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి అన్ని విభాగాలను అలర్ట్ చేయగలిగారు. అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడ్డ వారిని తన కారులో ఎక్కించుకుని కర్నూలులోని ఆసుపత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంలో సాయం చేశారు. కాలిపోయిన బస్సుల నుంచి 19 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సుల నుంచి వెలికి తీశాయి. బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైందన్నారు. ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని, మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ వివరించారు. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదన్నారు. బైకును బస్సు ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ సహా 4 కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గొల్ల రమేష్, అనూష, మన్విత, మనీష్ మృతి చెందారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సత్యనారాయణ, మియాపూర్కు చెందిన జయసూర్య, హయత్నగర్కు చెందిన నవీన్ కుమార్, బెంగళూరుకు చెందిన సరస్వతి నిహారిక, నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేష్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభిరామ్, కుమార్తె జస్విత ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష, హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన కీర్తి, హైదరాబాద్కు చెందిన గుణసాయి, గ్లోరా, ఎల్సా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన తనను ఎంతో కలిసివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో త్వరలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. బస్సులో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఓవర్ స్పీడ్ నియంత్రణపై కమిటీ వేస్తామని తెలిపారు. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 23,120 ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ రూల్స్పై చలాన్లు పడినట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. కలెక్టరేట్ 08518217305, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి 9121101059, ఘటనా స్థలం వద్ద 9121101061, కర్నూలు పోలీస్ స్టేషన్ 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ 9494609814, 90529511010 ఈ నెంబర్లకు కాల్ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు.